నీ పాడుతా తీయగా దగ్గరికి వెళ్దాం. ఎట్లా అనిపించింది? ఇప్పుడు లెజెండ్ అయితే లేరు. నువ్వు అసలు తన ముందు సాంగ్ నీకప్పుడు అంత అవగాహన ఉండకపోవచ్చు. ఆ ఏజ్‌లో ఇంత లెజెండ్ ముందు నేను పాడుతున్నాను ఒక ఫీల్ నీకు ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఉండకపోవచ్చు. అవును. కానీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తది? నిజంగా చాలా అదృష్టం కదా? చేసుకున్నానండి. నాకు నిజంగా లక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు ఆయన దగ్గర పాడే అవకాశం. సో అంటే అక్కడ నాకేం తెలియలేదు అలా అనడం కంటే నా ఫోకస్ వేరే దాని మీద ఉండింది. ఓకే. దేని మీద? అంటే మా అమ్మకి ఎస్పీబీ అంటే చాలా ఇష్టం. ప్రాణం. హ్మ్. సో అమ్మకి ఎస్పీబీ గారు అంటే చాలా ఇష్టం. సో అమ్మ ఎక్కువ రోజులు ఆయన్ని చూడాలంటే నేను ఎక్కువ రోజులు ఉండాలి. సో అలా అనుకొని వెళ్ళి ఇంకా కాంపిటీషన్లో పడ్డాక ఒక మామూలు టీనేజర్ యాంగ్జియస్గా ఉంటారు కదా. సో ఆ యాంగ్జియస్ నేచర్ నాకు ఎక్కువైపోయింది. పాట పాడేటప్పుడు దాన్ని ఎంజాయ్ చేసే బదులు దేవుడా ఈ పాటలో నాకు గుటకలు క్రాక్లు రాకుండా, పాట తప్పు పాడకుండా, లిరిక్స్ ఎక్కడా పోకుండా, సో ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. అన్నీ ఓవర్కమ్ చేసేసావు వాగ్దేవి ప్రస్తుతానికైతే. నీ గుటకలు అవి అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నేర్చుకున్నావు. నువ్వు దేనికైతే భయపడ్డావో అది ఓవర్కమ్ అయిపోయావు. అంటే యూ జస్ట్ నో హౌ ద ట్రిక్ ఈస్ డన్. అంటే మనం ఇంకా ఒకదాన్ని సాల్వ్ చేయలేనప్పుడు మనం దానికి లూప్ హోల్స్ వెతుకుతాం. ఎగ్జాక్ట్లీ. సో నాకు నేను ఎలా చెప్పుకుంటా అంటే ఓకే ఈ లైన్ మొత్తం పాడడానికి నీకు విడగొట్టి ఎక్కడైతే నువ్వు గుటకలు వేస్తావు అనుకుంటావో అక్కడ నువ్వు ఒక సెకండ్ బ్రేక్ తీసుకొని పాడితే మేబీ నువ్వు మేనేజ్ చేయొచ్చు. అప్పుడు పాడిన పాట బాలు గారిని ఇంప్రెస్ చేసిన పాట ఒకసారి పాడు. ఓకే. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కాన వేషాలు చాలే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా నీకు మనసునిచ్చా ఇచ్చినప్పుడే నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీ కవి తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటనలేయని ఎన్నెల్లో గోదారి తెన్నెల్లో నన్ను తరగల్లే నురుగల్లే ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా. సూపర్ వాగ్దేవి.